ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తమను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని భవన నిర్మాణ కార్మికులు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుక రేట్లు పెంచి తమ ఉపాధిపై దెబ్బకొట్టిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు కూడా తమకు పూర్తిగా ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఏలూరులో భవన నిర్మాణ కార్మికుల పబ్లిక్ టాక్ ఎలా ఉందో మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఇది వేసవికాలం. భవన నిర్మాణ కార్మికులు చాలా బిజీగా ఉండే సమయం. ఎందుకంటే వేసవికాలంలో అనేక రకాల నిర్మాణాలు సాగుతూ ఉంటాయి. అటు భవనాలే కావచ్చు, ఇటు రోడ్లే కావచ్చు, లేకపోతే ఇటు అభివృద్ధి పనులు కావచ్చు, ఏ పనులైనా సరే ఎక్కువగా వేసవికాలంలో సాగుతుంటాయి. కానీ భవన నిర్మాణ కార్మికులు మాత్రం అసలు ప్రస్తుతం పనిలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రస్తుతం అటు అన్ని రకాల రేట్లు పెరగడం, అటు ఇసుక దొరకపోవడం, అదేవిధంగా వారి పక్క ఇతర నిర్మాణ సామాగ్రి ఏదైతే ఉందో వాటి రేట్లు పెరగడం, ఐరన్ కావచ్చు లేదా బ్రిక్స్ కావచ్చు, వీటి రేట్లు పెరగడంతో చాలామంది కార్మికులు అయితే ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ప్రధానంగా ఇసుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అయితే చాలామంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ ఏలూరు జూట్ మిల్ సెంటర్ ఇది. ఈ సెంటర్లోని ప్రతిరోజు వందలాది మంది కార్మికులు వస్తూ ఉంటారు. ఉదయం 6 గంటలకు వచ్చి 9 గంటల వరకు ఇక్కడ వేచి ఉంటారు. ఎందుకంటే ఎవరిని వచ్చి పనికి పిలుస్తారు, పనికి పిలుస్తారు. ఆ పని పిలిస్తే ఏదో రూపొస్తుందని భావిస్తుంటారు. కానీ ఇప్పుడు పనులు లేకపోవడంతో వీళ్ళందరూ కొన్ని ఒక్కసారి పస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పండి, ఇప్పుడు పనులు ఎలాగ ఉన్నాయి? అలా మాకు పని లేకుండా అయిపోతుందండి. 11 వరకు 12 వరకు ఇక్కడ ఉంటున్నాము. పనులు లేవు, పాటలు లేవు. ఇక్కడ ఉంటున్నాము, 12 వరకు ఉంటున్నాము. అంతవరకేనండి. పని లేదు, ఇసుక లేదండి. ఇసుక లేకపోవటం అదే. అయినా మనకు చిల్లర పనులు కూడా దొరకట్లేదండి. 12 వరకు ఉంటున్నాం మేము ఇక్కడ. అదే పనులు అసలు దొరకట్లేదండి. మీరు చెప్పండి. ఇసుక లేదండి. ఇసుక లేక కార్మికులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కూలీలే కానీ మేస్త్రీలే కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒకటి, ఇప్పుడు మీకు ప్రభుత్వం అన్నీ ఇస్తుంది కదా, ఫ్రీగానే ఇస్తుంది. ఎందుకంటే ఏమి ఇస్తుందండి ప్రభుత్వం? కూలోడికి ఏమైనా ఇచ్చారని చెప్పమనండి. లేబర్ అన్నవాడికి సాయం చేయాలి ప్రభుత్వం అన్నది. అంతేగాని ఆటో తోలినోడికి, మంగళోడికి, టైలర్కి వీళ్ళందరికీ ఉచితంగా ఎందుకు ఇవ్వడండి? పెన్షన్ అంటే కామన్. అది పెన్షన్ అందరికీ ఉత్తుతుంది కాబట్టి ఒక ఇంట్లో అలవాటుకి ఇచ్చినా మేము బాధపడమండి. కూలి పనులు లేక ఉపాధి లేకుండా మందు రేట్లు పెంచి అవి పెంచి ఈ పెంచి వస్తే ఎక్కడ తెస్తారా డబ్బులు? మీ పిల్లల చదువు కూడా వాళ్ళే చెప్పిస్తారు. ఏం చెప్పిస్తున్నారండి పిల్లల చదువులు? స్కాలర్షిప్లు అన్నారు, ఏమీ పడలేదు పిల్లలకి. ఏదో అదే ఈ పథకం ఆ పథకం అన్నారు, అందిన వాళ్ళు అందుకున్నారు అంతే. అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి చూస్తున్నాం మనం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో. ఎందుకంటే ఒక ఆయన పని ఇవ్వడానికి అయితే వచ్చారు, మా ఇంటి పని కోసం వచ్చారు. కానీ ఒక ఆయన చుట్టూ ఎంతమంది మూగారో మనకు తెలుస్తుంది. ఎంతమంది పని కోసం ఇక్కడ ఎదురు చూస్తారు మనం చూడొచ్చు. వీళ్ళందరూ ఒక ఆయన పని ఇవ్వడానికి వస్తే వీళ్ళందరూ పని కోసం ఎదురు చూస్తే పరిస్థితి ఉంది. చూస్తున్నాం అసలు పనులు ఏ విధంగా వాళ్ళకి లభ్యం కావడం లేదు, ఏ విధంగా అనుకుంటున్నారు అసలు చూస్తున్నాం. అసలు చెప్పి మీకు ఎలా అనిపిస్తుంది? ఏదండి, ఈరోజు పని లేకపోతే రేపు పొద్దున్న ఏదో 5వ 10వ ఎవరో వాళ్ళని అడుక్కున్నా తింటారు. అలాగా ఇసుక లేదు, ఏమీ లేదు, పనులేమో తగ్గిపోయినాయి. ఎవరి కాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఏలూరులో 2 జూట్ మిల్లు ఉండండి, ఆ 2 మూసేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏ పనికి వస్తున్నారా? వాళ్ళు కూడా ఇదే పనికి వస్తున్నారండి. అందరూ వస్తున్నారు, తెల్లవారుజామున వస్తున్నారు. ఎండాకాలం కాబట్టి పెందలాడు వచ్చి పెందలాడు వెళ్ళిపోతున్నారు. ఎవరి స్తోమత వాళ్ళదే, దాన్ని బట్టే ఉంటున్నారు అందరూ. ఇప్పుడు కట్ట అనేది అందరికీ వస్తుంది కదండి, దాన్ని బట్టే వస్తున్నారు. కానీ వేరే విధంగా ఏం కాదు. అని ప్రభుత్వం ఆలోచించి ఎవరన్నా ఏమైనా చేయాలి. బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు కదా, బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. మీ పిల్లలు చదువు చెప్పిస్తున్నారు. ఏం బియ్యం ఇస్తున్నారండి? ఆ బియ్యం ఇచ్చినా ఏ గింజ నీళ్ళలాగా ఉంటున్నాయి. ఇప్పుడు స్టోర్ బియ్యం తీసుకున్నా అది ఇలా పిసికితే అన్నం ఇలా మెత్తబడిపోతుంది. ఏమి ఇస్తున్నారు వాళ్ళు ఫ్రీగా? ఇప్పుడు పిల్లల బడి, అమ్మ ఒడి, ఈ ఒడి, ఆ ఒడి అని అన్నారు. కానీ ఎవరికి ఇచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు పెన్షన్లు తీసేవాళ్ళు కొంతమంది పెన్షన్లు కూడా తీస్తారు. మీరు చెప్పండి, మీరు పనులకు వచ్చారు, ఉదయాన్నే వస్తున్నారు, మధ్యాహ్నం 11, 12 దాకా పని లేకపోతే ఇక్కడే ఉండి పడిగాపులు కాస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఎందుకంటే ప్రభుత్వం ఇసుక లేదు, ఏమీ లేదు. ఒక రోజు పని ఉంటే కనీసం 5 రోజులు పని ఉంటుందా? ఇక్కడ చచ్చిపోతున్నాం మేము. పూట ఉంటే ఆ పూట గడితే చాలా కష్టంగా ఉంది మాకు. మేము లేబరం ఒకరోజు పని ఉందనుకో, ఆ సీట్లే చూసుకోవాలా, లేకపోతే బియ్యమే తెచ్చుకోవాలా. మాకు అసలు చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ ప్రభుత్వం మారిపోవాలి. ఈ ప్రభుత్వం మారితే మాకు ఏదన్నా ఉపాధి, జీవనోపాధి కలిగిద్ది. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు పనులు చాలా పెరిగి అపార్ట్మెంట్లు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, పనులు పెరిగాయి కదా. అటువంటిప్పుడు మీకు ఎందుకు పనులు ఉండడం లేదు? అసలు ఇసుక లేకపోతే ఎక్కడ ఉంటాయండి? ఇసుక లేదు. ఒక టాపీ మేస్త్రికి పని ఉంటే 32 జాతులకు పని ఉంటుంది. రాడ్ బిల్డింగ్ కాడ నుంచి, పెయింట్ తోడు కాడ నుంచి, కార్పెంటర్ కాడ నుంచి ప్రతి ఒక్కరికి పని ఉంటుంది.
అసలు టాపీ మేస్త్రికి పని లేకపోతే వాళ్ళకి ఎక్కడ పని ఉంటుందండి? ప్రతి ఒక్కరి జీవన ఉపాధి కోల్పోయినట్టే కదా. మాకు వారంలో ఒకరోజు పని జరుగుతుంది తప్పితే ఒక మధ్యాహ్నం దాకా ఉంటుంది. మేము ఈ సెంటర్లో కనీసం ఉదయం నుంచి మేము మధ్యాహ్నం వరకు ఉంటున్నాం. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేపాటికి మా భార్యలు వాళ్ళు ఏమనుకుంటారంటే పని చేసి వస్తున్నారు, మేము ఏదో తీసుకొస్తామని వాళ్ళు అప్పులు చేస్తున్నారు. అప్పులు మాకేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి, తలకు మించిన భారం అయిపోతుంది. తక్షణం ఈ ప్రభుత్వం మారిపోవాలి. నువ్వు చెప్పు ఎలా ఉంది నీకు అసలు? ఎందుకంటే మీరు పని చేస్తే కానీ మీకు రోజు గడవదు, పనులు లేవని చెప్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అది కదా సార్, మా పని మేము పొద్దున్న 6ంటికి వస్తామండి. 5ంటికల్లా ఇక్కడ సెంటర్కి వచ్చేస్తాం. సెంటర్కి వచ్చిన తర్వాత టాపీ మిషన్ తీసుకెళ్తారు, బజారం చేసుకుంటాం. కానీ ఆ ఇసుక లేనప్పుడు వాళ్ళు కూడా రావట్లేదు. మా బతుకు ఏంటంటే అన్నది బతుకు అయిపోయినట్టుంది. కాకపోతే ఒకటండి, మాకు అన్నది బతుకు అయిపోయింది. మాకేంటో తెలియట్లేదు. నూతులో దూకాలో గోతులో దూకాలో తెలియట్లే. ఇంటికాడ ఆడ మనుషులేమో మమ్మల్ని బెదిరిచ్చేస్తున్నారు. పిల్లల్ని పెంచుకోవాలో సిటీలో కట్టుకోవాలో తెలియట్లే మాకు. అదండి, అంటే మీరు రోజువారీ చీటీలు తీసుకొని మీరు రోజు గడపాల్సి వస్తుంది. రోజు గడపాలండి. రోజుకి 100 రూపాయలు కట్టాలండి నేను సీటీ. అది నేను పనికి వెళ్తేనే కానీ ఇంట్లో గడవదండి. అదండి. అది మరొక భవన నిర్మాణ కార్మికుడు కూడా వచ్చారు. అంటే గురువు గారు అండి, నేను విషయం చెప్పనా, జగన్ గారు ఫస్ట్ ఎక్కగానే ఇసుక ఆపేశారు, ఇవన్నీ కామన్ జరిగినాయి. కానీ ఆటో వాళ్ళకని వాళ్ళకని వీళ్ళకని ప్రతి ఒక్కరికి రూపాయి ఇచ్చాడు. కార్మికుడు ఏం చేశాడండి? మాకేమీ ఇవ్వలేదు. కార్మికుడు ఓటేయట్లేదా చెప్పండి? కార్మికులు ఓటేయట్లేదా? ఇప్పుడు ఉన్న నియోజకవర్గాలు ప్రతి ఒక్కరి దాంట్లో ఈ ఆటోలు కానీ వీళ్ళు కానీ కంట కార్మిక శాతం ఎక్కువ మంది ఉంది. కార్మికుని వచ్చి ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏమైంది? కార్మికుడు ఓటేయట్లేదా? కార్మికుడు ఓటుతో గెలవట్లేదా చెప్పండి? కార్మికులు కూడా మేము చాలా చేస్తాం. ఏం చేశారు? పిల్లలు చదువు చెప్పిస్తాం, తర్వాత బియ్యం ఇస్తున్నాం, ఇవన్నీ చెప్తున్నారు కదా వాళ్ళు. బియ్యం ఏముందండి? ఏ రాజకీయ నాయకుడు ఇవ్వలేదు చెప్పండి? ఏ ప్రభుత్వం ఇవ్వలేదు బియ్యం చెప్పండి? ఏ ప్రభుత్వం బియ్యం ఇవ్వలేదండి. బియ్యం ఇస్తే సరిపోద్ది ఏంటండి? ప్రతిదీ అలాగే మాట్లాడుతున్నారు. మాకు ఏం న్యాయం చేశారు? కార్మికుడికి పలాంది ఇచ్చాము, పలాంది చేసాము అంటే ఇప్పుడు మా ఒక్కరికే బియ్యం ఇచ్చారా? వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి బియ్యం లేదా చెప్పండి? డబ్బులు ఇచ్చిన వాళ్ళకి బియ్యం లేదా? కార్మికుడికి మాత్రం ఈ ప్రభుత్వంలో ఏ న్యాయం జరగలేదండి. ఇదైతే మేము స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఏంటి, చాలామంది అయితే అనకూడదు కానీ ఇగో రోడ్డు పక్కన పడుకొని ఏంటి తిండి లేక, ఇంటికి వెళ్ళలేక, డబ్బులు సంపాదించుకోలేక అక్కడ ఇక్కడ ఏదో అనకూడదు కానీ పాకి పని కూడా చేసుకున్నామండి. రోజుకి 1000 రూపాయలు కూలీలు అయ్యి ఉండి పని లేక పాకి పనులు చేసుకున్నాం 200కి 300కి. చూస్తున్నాం మనం ఏ విధంగా వీళ్ళందరూ భవన నిర్మాణ కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరూ చెప్పేదంతా ఒకటే, ఇసుక లేకపోవడం వల్ల నిర్మాణాలను ఆగిపోయని చెప్తున్నారు, పనులు కూడా ఉండడం లేదని చెప్తున్నారు. అదేవిధంగా అన్ని రకాల రేట్లు పెరిగాయి. అయితే సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చారు కానీ మా కార్మికులు మాత్రం ఏం చేస్తామో మాకైతే 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే మేము ఇక్కడ అన్యాయంగా కనిపిస్తున్నాం వాళ్ళకని చెప్పేసి అంటున్నారు. చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది? సార్ ఇక్కడ డబ్బులు రూపాయి కూడా రావట్లేండి, పనులు ఉండట్లేదు. అసలు టాపీ చేసుకుని కూలి పని చేసుకుని అంటే ఎన్ని చేసినా సరే మాకు సాయంత్రం 2 రోజులకి, 1 రోజుకి, వారానికి 2 రోజులు 3 రోజులు తగులుతుంది పని. ఈ లోపల ఇంట్లో బతికి అలాగే అవుతుందండి. ఇంట్లో తింటాకి ఎలా అప్పుడే తీరుస్తామండి చెప్పండి సార్ మీరు కూడా. ఇది చూస్తున్నా కదా భవన నిర్మాణ కార్మికుల ఆవేదన. ఇది ఇక్కడ పబ్లిక్ టాక్. వీళ్ళందరూ చెప్పేది ఒకటే, మాకు పనులు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, సంక్షేమ పథకాలు అందరికీతో పాటు మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బియ్యం అనేది అన్ని ప్రభుత్వాలు ఇస్తున్నాయి. బియ్యం అనేది ఒక ప్రత్యేక పథకం కాదు, కానీ మాకు ఉపాధి కల్పించాలని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పబ్లిక్ టాక్. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.